హ్మ్. కానీ ఈ అమెరికన్స్ మాత్రం ట్రంప్స్ ఈ స్ట్రిక్ట్ ఇమ్మిగ్రేషన్స్ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారు అని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి సార్. సో అలాంటప్పుడు ఈ పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటారు రానున్నటువంటి మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో? మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌లో ఒక్క కారణం గురించి ఓడిపోడు. ఆయన పరిపాలన గురించి చాలా ఆలోచనలొచ్చాయి. దూకుడుగా చేస్తున్నారు. ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు. దేశం అస్తమానం ఏదో అరాచక పరిస్థితిలో ఉన్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా సరిగ్గా చేయట్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. సుంకాల వల్ల అది పని చేయట్లేదు కానీ పని చేస్తుంది అంటున్నాడు. దాని గురించి ఉద్యోగాలు పోతున్నాయి, ధరలు పెరిగినాయి. ఇదంతా ఇంపాక్ట్ ఉన్నాయి. దాని గురించి ఎలక్షన్ పోతుంది అంటున్నారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఈ నవంబర్ 26లో 425 మంది ఉన్నారు వాళ్ళ లోక్సభలో. 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్. ఇప్పుడు సరిగ్గా 2 మెజారిటీ ఉన్నది వాళ్ళకి, రెండో మూడో సీట్లు. ఆ మెజారిటీ పోతే ఆయనకు చాలా కష్టం, పరిపాలించడం చాలా కష్టం. ఎందుకంటే అన్నిటికీ అడ్డం పడతా ఉంటారు, అన్నిటికీ అదర్ పార్టీ. సో తప్పకుండా అందరూ ఆలోచించేది ఇంకా 8 నెలలు ఉన్నాయి, పోతాయి. కానీ ఈ వలసదారుల గురించి పోతుంది, అసంతృప్తి ఉండవచ్చు చాలామంది. కానీ దాని గురించి మాత్రం ఎలక్షన్ ఓడిపోవాలి. మిగతా కారణాల గురించి మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఆయనకి మెజారిటీ పోవాలి. మెజారిటీ పోయినా కంటిన్యూ అవుతాడు. తర్వాత నిన్న ఎక్కడో చోట అన్నాడు, నేను మళ్ళీ ఇంకో టర్మ్కి కూడా నేను నిలబడవచ్చు అన్నాడు. ఇంకో టర్మ్కి కూడా అంటే చాలామంది 2 టర్మ్ లిమిట్ ఉన్నదంటే 2 టర్మ్ లిమిట్ ఉన్నది, కానీ అది బ్రేక్ వచ్చింది కదా, నాకు 2 టర్మ్స్ కాదు కదా, ఆ ఆలోచన ఉంది. అవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయన పవరు ఇంపార్టెన్స్ తగ్గిపోకూడదు. డొనాల్డ్ ట్రంప్ని ఒక సామాన్య పొలిటీషియన్గా తీసుకోవడం కష్టం. చాలా వ్యాపారం నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్, మీడియాలో గత 25-30 సంవత్సరాలు ఆయన పెద్ద స్టార్. అమెరికాలో మీడియాలో ఎవరైనా ఆయన పేరు టీవీ మీద వచ్చేదంటే అందరూ చూసేవారు. ఎందుకంటే ఆయన స్కాండలస్ లైఫ్, పర్సనల్ లైఫ్, స్కాండలస్ లైఫ్, అది అక్కడ చాలా ఆనందపడతారు మనుషులు. ఇక్కడ కూడా ఆనందపడతారు. ఆ యూట్యూబ్లో ఆ ఛానల్ అని చూస్తారు, కానీ బయట చెప్పుకోం కదా, అక్కడ చెప్పుకుంటారు. అక్కడ ఆయన గురించి చేసే ఘోరాలన్నీ ఒక సామాజిక అచీవ్మెంట్స్గా చెప్పుకుంటారు. అచీవ్మెంట్స్, ఇంత గొప్పవాడు ఇలా చేశారా అని. సో ఆయనకి ఆ రకమైన ఇమేజ్ ఉన్నది. తర్వాత ఆయన నిన్న వచ్చి ఆ స్పీచ్లో అందరు చూస్తున్నారు, సుప్రీంకోర్టుని తిడతాడు. ఆ జడ్జెస్ అందరూ ఎదురుగానే కూర్చున్నారు. అది గురించి మాట్లాడలేదు, వాళ్ళు మొహాలు చూడలేదు, కోపంగా ఉన్నారు, కానీ తిట్టలేదు అంతవరకు. సో చూడాలి, ఇది చాలా ఎర్లీ టైమ్స్. ట్రంప్ ఏదో వలసదారులు ఎలా చేస్తే అక్కడ మెజారిటీ సపోర్ట్ ఉంది. ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుందా లేదా, ఆయన ఏమన్నాడు, 21 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇది పనిచేయదు అన్నారు, కానీ పనిచేస్తుంది కదా అంటున్నాడు. పనిచేస్తుంది కదా, ఇలా డబ్బు తీసుకొస్తున్నాను కదా, ఇలా చేస్తున్నాను కదా అన్నాడు. సో ట్రంప్ వ్యవహారం ఒక అన్యూజువల్ వ్యవహారం. అంత ఫూలిష్ మ్యాన్ కూడా కాదు, కానీ ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. చాలామంది భారతదేశానికి ఇలాగన్నాడు, రెచ్చగొట్టి మన నాయకుల మీద తీరి చెప్పాలి, మళ్ళీ ఇలాగన్నాడు నేను జవాబు చెప్పాలి. ఎందుకు చెప్పాలి జవాబు? ఎవరు వింటాడు, ఎవరు పట్టించుకుంటారు? సైలెంట్గా ఉంటాం బెటర్. దీనికి ఉదాహరణగా నిన్న స్పీచ్లో ఏమన్నాడు, నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపేసా, లేకపోతే 4 కోట్ల మంది చచ్చిపోదును అని ఊరుకుంటే బాగుండు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నాకు చెప్పాడు, అతను చచ్చిపోతున్నాను. సో అతను పాకిస్తాన్లో ఒక జోకర్ లాగా వెళ్తున్నాడు, ఎక్కువ మాట్లాడినందుకు ట్రంప్. వాడు చచ్చిపోదును, వాడిని రక్షించాను. సో ట్రంప్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మన ప్రైమ్ మినిస్టర్ మీద అంటే ఎంత అల్లరైపోతుంది దేశం అంతా. అవును, దేశం అంతా అల్లరైపోతుంది. అవమానం చేశాడు ఏంటి, పాకిస్తాన్లో పట్టించుకోరు, తిట్టినా మన మీద చదువు ఉంది తిడుతున్నాడు అన్నాడు ఎవరో షెహబాజ్ షరీఫ్. నాకు చాలా దగ్గర, ఆయనకు హక్కు ఉన్నది, ఇష్టం వచ్చినా తిట్టొచ్చు, రోజు మాట్లాడుకుంటాం, ఏదో చెప్పుకుంటా బయటకు వచ్చాను. సో ఈ కాంగ్రెస్ ఢిల్లీ లా బిల్ని అప్రూవ్ చేసేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే లా కోసం వెళ్తాడో, ఇందాక చెప్పిన 2 సీట్ల మెజారిటీ ఉంటారు. సో కాంగ్రెస్లో ఒకరు ఎలా పనిచేస్తారంటే, ఆ బిల్లు పాస్ చేయటానికి
కొంతమంది కాంగ్రెస్ ఆయన పార్టీలో కూడా కొన్ని కలుపుతారు. మా నియోజకవర్గానికి డబ్బు ఇవ్వాలి, ఇంకో చెత్త అది కలపవచ్చు. ఏమి సంబంధం లేని విషయం కూడా కలప, మ్మ్. ఏమి సంబంధం లేని విషయం. అది ఎన్ని బేరాలు చేసుకోవాలి, అందరూ ఒప్పుకోవాలి. ఆ 2 సీట్ల మెజారిటీ ఉన్నది, టైట్ మెజారిటీ. ఇదంత ఇంపార్టెంట్ కాదు, పాస్ అవ్వకపోవచ్చు. తర్వాత మీరు అన్నట్టుగా కొంచెం అన్పాపులర్గా ఉన్నాడు, టారిఫ్స్ తగ్గిపోయి ఆ బలం పోయింది, ఇంకా కాంగ్రెస్ కొంచెం ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు బయటికి రావచ్చు. సో అంత ఈజీ కాదేమో అని నేను అనుకుంటాను. అయితే కోర్టు తీర్పు ప్రకారం ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించి సౌత్ సూడాన్, కోస్టారికా వంటి అదర్ కంట్రీస్కి వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అడ్వాన్స్ టైం ఇవ్వకుండా, ప్రయర్గా ఇన్ఫర్మేషన్ లేకుండా అన్లాఫుల్ ఇది అని కూడా చెప్పింది. సో ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద వస్తుంది అని అంటున్నారు. దీన్ని ఏమన్నా ఖాతరు చేస్తాడంటారు అసలు ట్రంప్? పట్టించుకోడు. ట్రంప్ ముందర నుంచి అన్నాడు, నువ్వు ఎలాగొచ్చావు, నువ్వు బోర్డర్ దూకొచ్చావు, నువ్వు ఎవరవి, దొంగతనం చేసి వచ్చావా, రేపిస్టువా, లేకపోతే కిడ్నాపర్వా, మాకు తెలియదు కదా, నువ్వు బోర్డర్ దూకేసి వచ్చావు, నీ అడ్రస్ ఏంటి, నీ పేరేంటి, నీకేం హక్కులు ఉన్నాయి అంటున్నారు. అది చాలా వరకు కరెక్టే కదా, కరెక్టే కదా. ఇప్పుడు మన దేశంలో వచ్చి హైదరాబాద్లో 50,000 మంది ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఆరా తీస్తున్నారు? నన్ను ఏం తెలిసింది, బిఎస్ఎఫ్ ఒక కమాండర్ ఇంట్లో ఏదో 50 కోట్లు 30 కోట్లు కేరళలో దొరికింది. మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. వాడు దేశం బోర్డర్ రక్షించేది, దేశం బోర్డర్ అమ్ముకుంటున్నాడు. ఎంత వ్యాపారం అది, షాకింగ్ కదా. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? కళ్ళు మూసుకుని మనిషికి 25,000 30,000 ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. రోజుకి 20 మందిని 50 మందిని అడ్మిట్ చేస్తున్నారు. పెద్ద ర్యాకెట్ ఒక వయసులో, ఒక పాయింట్లో. సో ఎవరు వాళ్ళు, ఏం చేస్తున్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, ఎలా తెలుస్తుంది? మన దేశంలో ఇక్కడికి వచ్చి కలిసిపోతున్నారు, మళ్ళాగా ఉంటారు, ఇక్కడ తింటారు, స్వీకరించే వాళ్ళు ఉన్నారు, గుడ్ బై. అక్కడ కూడా అలా చాలా వరకు చేశారు. అక్కడ చేసింది ఏంటి, డెమోక్రాట్స్ ఎవరైనా బోర్డర్కి వచ్చి నేను ఉండే దేశంలో నన్ను పీడిస్తున్నారు, నా మతం గురించి, లేకపోతే నా రంగు గురించి, నా ట్రైబ్ గురించి అని చెప్తే, అక్కడ బోర్డర్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎస్ అని ఒక రిమార్క్ ఇచ్చాడు అనుకోండి, వాడికి రెఫ్యూజీ ఇస్తారు. రెఫ్యూజీ అంటే అక్కడ వచ్చేయటానికి కాకుండా. ఎప్పుడైతే రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారో, ఇంకా అమెరికన్ ప్రభుత్వం మీద వాడికి తిండి పెట్టాలి, బట్ట ఇవ్వాలి, పిల్లలు ఉంటే చదివించాలి, ఇల్లు ఇవ్వాలి, నెలకి డబ్బు ఎంత ఇవ్వాలి. లక్షల మంది వచ్చేసారు ఈ గత 10 సంవత్సరాలు. లక్షల మంది చాలా తక్కువ సార్. వాళ్ళని అప్పుడు బస్సు ఎక్కించి విశాఖపట్నానికి వాళ్ళు బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ అది పాత చట్టం, ఎప్పుడో ఉన్న చట్టాన్ని మిస్యూజ్ చేస్తుంది. సో ఇలాగే మనం కూడా ఏమంటున్నాం, మన రేషన్స్ తినేస్తున్నారు. ఎంతమంది తింటున్నారు, 80 కోట్ల మందిలో ఇతర దేశాల నుంచి. ఎస్, నేపాల్తో మనకి మంచి సంబంధం ఉండాలి. నేపాల్ జనాభా 4 కోట్లు, 1 కోటి మంది ఇక్కడ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళకి వీసాలు లేవు, ఏం లేవు, ఓటు కూడా చేయొచ్చు, చావచ్చు, ఇక్కడ ఏదైనా చేసుకో. అంటే వాళ్ళకి మనకు సంబంధాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మత గొడవలు లేవు అంటాం, కానీ వాళ్ళు ఫారినర్స్. సో అది విషయంలో ట్రంప్ చేసేది, ఆయన పాలసీ మీద చేస్తున్నాడు, ఘోరంగా ఉన్నది. ఏమంటున్నాడు, నేను తీసుకొచ్చి ఇదిగో నీ హక్కులు ఈ నాయన అంటే వాడు పారిపోయి దాక్కుంటున్నాడు, మళ్ళీ దొరకట్లేదు కదా, అవును, వాళ్ళు మళ్ళీ పట్టాలి కదా. ఒక్కసారి మా చేతికి నువ్వు వచ్చేవా, నీ దగ్గర కాగితాలు లేవా, మేము బయటికి పంపించేస్తాం. నువ్వు వాలంటరీగా వెళ్ళిపోతావా, $7,000 $10,000 ఇస్తాను వాలంటరీగా. సెల్ఫ్ డిపోర్టేషన్ అంటే నువ్వే చక్కగా వచ్చి ప్లేన్ ఎక్కి వెళ్ళిపోయావని చెప్పాను. చాలామంది చేస్తున్నారు అది కూడా, చాలామంది. సో ట్రంప్ చేసేది 2 విధానాలుగా చూడాలి. భారతీయులు కూడా 1,00,000 మంది ఆ గోడ దూకేసి, బోర్డర్ దూకేసి 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు ప్లేన్లో తీసుకొచ్చారు, మీకు మర్చిపోయి ఉంటారు, కట్టేసి తీసుకొచ్చారు, 100 మందిని డంప్ చేస్తే. అయ్యో ఇలా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు 150 మంది దొరికారు, వీళ్ళు ముసలోళ్ళు కాదు, యాక్టివ్ మేల్స్, సైన్యంలో పనిచేయగలిగిన మేల్, అంటే మంచి ఫిట్గా ఉన్నారు, 30 సంవత్సరాల లోపు. వాళ్ళని ప్లేన్లో వదిలేస్తే, హైజాక్ చేస్తే ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి.
సో కట్టేసావు. అది మన గవర్నమెంట్ ఆబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే మన మీద కూడా పడతారు కదా, నువ్వు ఎలా దింపేస్తున్నావు, కొంతమందిని తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం బోర్డర్ దగ్గర ఈ భారతదేశంలో. సో అది చాలా అన్యాయం అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు చేసేది అన్యాయం అంటే ఎలాగా? మా దేశంలోకి ఎవరు వచ్చారు? సెక్యూరిటీ థ్రెట్ ఎవరు వచ్చారు? ఎవరు చెప్తారు? అందువల్ల భారతీయులు ఏంటంటే ఒక వీసా ఇవ్వాలి, అలా వెళ్ళి పని చేసుకోవాలి. అవన్నీ మారిపోయినాయి, మొత్తం మార్పు వచ్చేసింది. ఇంకా నిద్రలు అవ్వాలి భారతీయులు, ఎందుకంటే ఆ ఉద్యోగాలు కూడా లేవు. ఆ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలన్నీ మాయమైపోతున్నాయి సాఫ్ట్వేర్లో, ఐటీలో. ఆ పూర్వం ఉండేటట్టుగా లేవు. మార్పు అనేది ఛాలెంజింగ్గా వచ్చింది. అది ఛాలెంజింగ్గా తీసుకోవాలి భారతీయులు. ఏదో ఇలా ఉంటాయి, మా ఊళ్ళు వెళ్ళాడు, ఖర్చు పెట్టాం, కూర్చున్నాడు అంటే బాగుండేది. అది కొంతమంది ఆ ఛాన్స్ కొట్టారు, అసిమిలేట్ అయిపోయారు. ఇప్పుడు మార్పు వస్తాను. ఇంకా దేశాలు, ఇతర దేశాలు రమ్మంటున్నారు కదా, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ అందరు రమ్మంటున్నారు కదా. మార్కెట్ ఉన్నది. కానీ వాళ్ళు తీసుకునే జాగ్రత్త వాళ్ళ దేశానికి. మనం అడగాల్సిన ప్రశ్న, మన దేశానికి ఎందుకు తీసుకోవట్లేదో అది ప్రశ్న.